ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసి చాలామంది బాగుంది అంటున్నారు, కానీ సినిమా కథలో ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేమిటంటే ఈ సినిమాలో ఉపేంద్ర గారు 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఒక కథానాయకుడిగా నటించారు. ఆయనకు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రావడం వలన ఆయన నటించాల్సిన 100వ సినిమా ఆగిపోతుంది. 3 కోట్ల రూపాయల కోసం నానా తంటాలు పడుతూ ఉంటారు. చాలామంది ఏమని అడుగుతున్నారంటే, అదేంటి 99 సినిమాలు పూర్తి చేసుకున్న ఒక హీరో దగ్గర కేవలం 3 కోట్ల రూపాయలు లేవంటే నమ్మశక్యంగా లేదు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నా సమాధానం ఏమిటంటే 99 సినిమాలు పూర్తి చేసుకున్నాడు నిజమే, కానీ చివరి 9 సినిమాలు భారీ డిజాస్టర్లు, దానివల్ల చాలా నష్టపోయాడు. ఈ విషయాన్ని సినిమాలో చాలా స్పష్టంగానే చెప్పారు. మామూలుగా నిజ జీవితంలో ఏం జరుగుతుందంటే, ఒక సినిమా హీరో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా ఒక్క భారీ డిజాస్టర్ చాలన్నమాట. కుప్ప కూలిపోయి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడే పడిపోవడానికి. ఈ చిన్న విషయాన్ని సినిమాలో సరిగ్గా చూపించలేకపోయారు. అందుకే జనాలకు ఈ అనుమానం. మరొక విషయం ఏమిటంటే, ఈ సినిమా కథ జరిగేది 90ల కాలంలో, టేప్ రికార్డర్లు, క్యాసెట్ల యుగంలో అన్నమాట. అప్పట్లో 3 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు.